खास है हम सभी में कुछ बात है हम सभी में बात है खास है कुछ स्वाद है రాజు సార్. గుడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. కానీ నీ గేమ్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ అది? ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ ఆడుతున్నావు, కానీ సిక్స్ల విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నావు. లోకల్ బౌలర్స్ అయితే పర్లేదు, నేషనల్ బౌలర్ పడ్డాడు అనుకో లాంగ్ ఆన్లో దొరికేస్తావు. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది సార్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ అది క్రికెట్లో లీగలో కాదో తెలియట్లేదు. రాజు వస్తానా? అర్జెంట్ గా మాట్లాడాలి. వస్తానా తల్లి, వస్తానా. సార్ అది సరే వెళ్ళు, చంపేసేటట్టుంది. నిత్యా వెళ్ళిపో, నీతో మాట్లాడను. ఏమైంది? పిన్ని పెళ్లి చేస్తానంటుంది. ఓయ్, ఇదేనా తమిళ సినిమా అనుకున్నారా? పక్క పక్క నుండి అరుస్తారు, దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏదో గోళ మీరు. ఎవరితో? మా మామయ్యతో. కంగ్రాట్స్, అయితే చేసేసుకో. నువ్వు ఇలాగే కామెడీ చేస్తుండు, నాకు ఇలా పెళ్ళి పిల్లలు కూడా పుడతారు. ఇంకేంటి సూపర్. ఒకటి గవస్కర్ ఇంకొకటి రవిశాస్త్రి పేర్లు పెట్టాయి. చిపో, నిజంగానే నీతో మాట్లాడను. నేను క్వశ్చన్ అడుగుతాను, దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చెప్పు, ఆ తర్వాత మాట మాని. జోకా? కాదు, నీ చేయలేవు. ఇవ్వు. నీ దగ్గర పెన్ ఉందా? లేదు. ఏ కదలకు. జాగ్రత్తగా విను. ఇదొక నది. ఈ వైపు పులి ఉంది, ఈ వైపు మేక ఉంది. ఈ మేకని పులి ఎలా తింటుంది? జంప్ చేసి తింటుంది. జంప్ చేయడానికి కదా మూసీ నది అనుకుంటున్నావా? నైల్ నది మైలు వెడల్పు ఉంటుంది. నెక్స్ట్ బోట్ ఏదైనా? పుల్లులు బోట్ లెక్క. నాకు తెలీదు, నువ్వే చెప్పు. బాగా ఆలోచించు. తెలీదనగా నువ్వే చెప్పు. అదేంటో ఎలాగో నాకు తెలీదు, కానీ నీ చెయ్యేలా ఇంతసేపు పట్టుకోవటం చాలా బాగుంది. అందుకే నిత్యా, ఐ లవ్ యూ. ఏ కొట్ట 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 చచ్చిపోతా. రాజు, ఇంతమంది అమ్మాయిలుండగా నీకు నేనే ఎందుకు నచ్చాను? అది నేను ఎక్కువగా ఒకటేది 6 ట్రై చేసినప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి, ఎందుకంటే నాకు ఆమ్ పవర్ తక్కువ కదా. నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మంచి దిట్టంగా ఉంటావు కదా, నిన్ను చేసుకుంటే పుట్టేవాడు కొడితే 6 కొడితే 6. అమ్మా సచ్చినోడా. అదేంటది కొట్టన్నావు కదా? నేను లావన్ లేదా తల్లి, దిట్టం అన్నాను అంతే. అదే మాట మాట్లాడుతున్నా. ఏమ్రా బాయ్, కొత్త సినిమాలు ఏమొచ్చినాయి? ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. ఇంగ్లీష్ సినిమాలు అంటే ఆ టైపా? చిచ్చి, అవి కావు, బ్రూస్లీ సినిమాలు. ఫైటింగ్ ఉంటుందా ఉండదా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫైటింగ్లే. మరి ఇదిగో 50 రూపాయలు డిపాజిట్, 10 రూపాయలు రెంట్. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు? ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా? డబ్బులు లేకుండా పోతారండి? ఆగండి. డబ్బులా? డబ్బులేంది బే? క్యాసెట్లు డబ్బులు? డబ్బులు ఏమేం లేవు, మా గురించి తెలియదు బే. ఫ్రీగా అవడానికి నాకేమైనా పుట్టారా? మీరు నాకు పుట్టారా? ఫ్రీగా ఇస్తావా? ఆయన నా బిజినెస్ లో నీ పెత్తనం ఏంటి? ఇలా అయితే దంతా చేసినట్టే. సుబ్బలక్ష్మి యాంకరింగ్ జాగ్రత్తగా వినండిరా. మనం చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే అలా ఉండాలిరా. ఇందులో మేము ఎక్కడ ఉన్నాం? మీరు సైడ్ డాన్సర్లు అలా ఉంటారంతే. మేము మెయిన్ డాన్సర్ కింద చేస్తాం. ఆ స్పీడ్ మీరు తట్టుకోలేరురా.
మీకు తగ్గట్టు స్టెప్ అవుట్ చెప్తారా సాంగ్ లాస్ట్ వరకు అదే మెయింటైన్ చేయండి. డాన్స్ ఐటమ్ బై సోలమన్ అండ్ ఫ్రెండ్స్. టెస్టర్ ఈ సాంగ్ లో ఈ జంపే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా పట్టుకురా. అసలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, తేడా వస్తే అట్టయిపోతారా. పడిపోయాడేమోరా కదా, ఇది క్రియేటివిటీ ఎక్కువ, అందుకే స్టెప్ మార్చాడు. మనం మాత్రం యాజ్ చేసేద్దాం. చేసేయి. ఓకే. మీ అమ్మ గడుపులో పాడాలి, లేపండ్రా. నిజంగానే పడిపోయాడు రా. లేపండ్రా బాబా, జాగ్రత్త పట్టుగా. లేపండ్రా బాబా, సప్లక్ష్మి పరుపు పోయిందిరా, చేయి జాగ్రత్తరా. ఇప్పుడు నిత్య రాజుల డ్యూయట్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే కమ్మహా ఉండేటప్పుడు, బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. ఏమైందన్నా? ఎవరిని అడిగి టెంట్ వేసిర్రా? ఎవరిని అడిగి ఇక్కడ వినాయకుడు బొమ్మ పెట్టిర్రా? ఎవరిని అడిగి చందాలు వసూలు చేశారా? మీ మూలాన నాకు ₹1,00,000 బొక్క. చందా 20,000 కదన్నా? నేనైతే భయపెట్టో బెదిరించో ₹1,00,000 వసూలు చేసేటోడిని. ఎవడిస్తాడ్రా నాకు ఆ 1,00,000? తలవరిబే పైసలు ఇయకుంటే గొడవలొద్దు, మొత్తం అయిపోయింది. రేపే నిమజ్జనం. నువ్వెడోరా? క్రికెట్ ప్లేయర్ అన్నా, మొన్నే పేపర్లో ఫోటో కూడా పడ్డది. మేము ఏదో రకంగా సర్దేస్తాం. నెలలోపు ₹1,00,000 ఇయ్యాలి. సరే, లేకుంటే ₹1,00,000 డిపాజిట్ పెట్టుకుంటా. సమజైందా? తలంచడం తప్ప తెగించడం తెలియని మధ్యతరగతి బతుకులు. భగవాన్ దాసుని ఎదిరించే ధైర్యం లేక తలా కాస్త వేసుకుని అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఇన్సార్లు చెప్పాను రా ఫ్రంట్ ఫుడ్కి వెళ్ళొద్దని. చిన్నపిల్లలం కదన్నా, ఇలానే ఆడతాం. నీ బొందరా, మొన్న కూడా చూసాను జూనియర్ లీగ్లో. అంటే పేరు అంబట్ రైడ్ అంట. ఏం ఆడేడ్రా అని చూసి నేర్చుకో. చేతులు కట్టుకోరా. పేరేంటి? రైల్వే రాజ్ సార్. నీ బాబు ఏమన్నా రైల్వే మినిస్టరా? కాదు సార్, అమ్మ రైల్వేలో పనిచేస్తుంది. రైల్వే కాలనీలో ఉంటాం, అందుకే అందరూ నన్ను రైల్వే రాజ్ అంటారు సార్. వీడెవడో తెలుసా? తెలీదు సార్. చెప్పు. నిజంగానే తెలీదు సార్. ఇది ఎవరితో తెలుసా? మా అక్క సార్. నీ అక్కని చేసుకున్నాడు కాబట్టి నీకు బావవుతాడు. చెప్పరా, ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తారు? ఎవరెవరు వస్తుంటారు? ఏం వెపన్స్ క్యారీ చేస్తారు? నీకెంత డబ్బు ఇస్తారు? నేను ఎవరిని కలవను సార్, డబ్బులు కూడా ఎవరు ఇవ్వలేదు. మా అక్కని కలిసి 5 ఏళ్ళు అయిందండి. అదేంట్రా, ఒక ఆడపిల్ల 1 గంట కనపడకపోతేనే కంగారు పడతారు. ఎలా ఉంది, బతుకుందా, చచ్చిందా, ఎవరితోనే లేచిపోయిందా, పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. 5 ఏళ్ళు అయిందంటున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదే? నాయుడు సార్, వీడిలా చెప్పడుగానే తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి పట్టుకురండి. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. మదర్ ప్రామిస్ సార్. అక్క 5 ఏళ్ళ కింద ఇంట్లోకి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ తను ఎప్పుడు ఇంటికి రాలేదు సార్. ప్లీజ్ సార్, నాకు నిజంగా ఏం తెలియదు సార్. సార్ 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 నిజం సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ కొట్టరు సార్, సార్ ప్లీజ్ సార్, నిజం సార్. ఆఫీసర్ ఆన్
Attention, hood! What's happening? ఎవరెతను? స్టేట్ కమిటీ మెంబర్కి కాసు ఇస్తున్నారు సార్. రెగ్యులర్గా కలుస్తుంటాడు. క్వశ్చన్ చేద్దామని తీసుకొచ్చాం. నిజంగా నాకేం తెలియదు. నేనే తప్పు చేయలేదు సార్. ఇడ్రా. ఎవరు నువ్వు? క్రికెటర్ సార్. క్రికెట్లో ఏంటి? రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. గూగులీకి ఫ్లిప్పర్గా ఏంటాడా? గూగులీ ఫ్లిప్పర్ అసలు హైదరాబాద్లో ఆ పదాలు వాడాం సార్. ఏదైనా అందరదాలు భారతాలు గుమ్మ అంటాం సార్. తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్, అదర్ ప్రామిస్ సార్. నేను క్రికెటర్ సార్, నా మాట నమ్మండి సార్. ఈ సంవత్సరం లీగ్స్ లో నేను హైయెస్ట్ స్కోరర్ సార్. పేపర్లో కూడా నా ఫోటో పడింది సార్. కావాలని తెచ్చి చూపిస్తాను సార్. సార్ 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 ప్లీజ్ సార్. చూడు, క్రికెట్ అంటే నాకు గౌరవమే. నేను యూనివర్సిటీ లెవెల్ వరకు ఆడాను. ఓ పని చేద్దాం, 6 బాల్స్ వేయిస్తాను, 4 సిక్స్లు కొట్టు, వదిలేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్స్ అ స్పెషల్ పార్టీ ఇన్వెస్టిగేషన్. మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. And this is my battalion and I am the commander. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరినీ అసెంబ్లీ చేయండి. జీ సాబ్. జస్పాల్ సింగ్ సార్ సౌత్ జోన్ కి ఆడుతున్నాడు. టెరిఫిక్ బౌలర్. తన బౌలింగ్ లో 4 సిక్స్లు కొట్టడం ఇంపాసిబుల్ సార్. గన్ ఫైరింగ్ సార్. పెద్ద సౌండ్ సార్. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. స్టేడియంలో ఉండవా సౌండ్స్? నాటకాలు వేస్తున్నావా? ఓ సార్, ఫుల్ బాల్ సార్. సార్, ఫస్ట్ 3 బాల్స్ లెగ్ సైడ్ కొట్టాడు. లాస్ట్ బాల్ ఆఫ్ సైడ్ వేసిన జరిగి మరీ లెగ్ సైడ్ ఆడాడు. ఆఫ్లో డ్రైవ్లో అంతా ఏమనండి సార్, ఖచ్చితంగా కొట్టలేడు. క్రాస్ సీమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడే ఛాన్స్ ఉంది. ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ ఆడుతున్నాం, కానీ సిక్స్ల విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నాం.
ఏమైందమ్మా? నిన్ను పోలీసులు తీసుకెళ్లారని తెలిసి నా గుండె పట్టేసినట్టయింది. వాళ్ళు నేనేం చేస్తారోనని నాపై ప్రాణాలు పైనే పోయాయి. ఏం కాలేదు కదమ్మా. అయినా దానికి ఏ లోటు చేశావని ఇలా అడవులు పట్టుకొని పోయింది. ఇన్నాళ్ళు గుట్టుగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు కాళ్ళని ఎంత మన గురించే మాట్లాడుకుంటున్నారు. అది తిరిగి రాకపోతుందా? ఒక మంచి కుర్రాడిచ్చి పెళ్లి చేయకపోతానా అనుకున్నాను. ఇప్పుడు ఆశ పోయింది. అమ్మా, అక్కకి పెళ్ళైపోయింది. ఎప్పుడు? 4 ఏళ్ళు అయిందంట. ఎవరు చేసుకుంది? మనవాడేనా? అయినా నా పిచ్చి కాని ఇల్లే వద్దని వెళ్ళిపోయిన దానికి కులం మతం పడుతుందా? సాయినాథ, నువ్వే చల్లగా చూడు స్వామి. ఎవరిని చేసుకున్నా ఎక్కడున్నా అది చల్లగా ఉంటే చాలు. నాకు వెళ్ళాలని లేదు రాజు. అదేంటది? కాలేజ్ ఫ్రెండ్స్తోనే కదా. మైసూర్ ఎంత బాగుంటుందో తెలుసా? పెద్ద పెద్ద కోటలు, ఏనుగులు, గుర్రాలు. అది కాదు రాజు, నాకు టెన్షన్ గా ఉంది. మీ అక్కేంటో పోలీసులేంటో. అబ్బా ఏం కాదులే. ఈ సంవత్సరం అలాగే లీగ్స్లో నేనే హైయెస్ట్ స్కోరర్ని కదా. రంజీకి సెలెక్ట్ అవుతాను కదా. స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా. తర్వాత పెళ్లి చేసుకుని నిన్ను అమ్మని బాగా చూసుకుంటాను. ఏంటి? పర్లేదు, నువ్వే కదా చూడు. నిత్యా, హాయ్. హాయ్ నిత్యా. హాయ్. ఎరా నీకు అసలు టైం సెన్స్ లేదా? అదేంటి, టైంకి వచ్చాం కదా. టైంకి రావడం టైం సెన్స్ కాదు, అప్పుడప్పుడు రాకపోవడం. అర్థం చేసుకోరు ఎదవ ఎదవలు. నిత్యా బై. బాయ్ రాజు. పావురానికి పంజరానికి రాజు అంటే నువ్వే కదా? అవును. మీ అక్క పంపించింది. ఈ అడ్రస్ దగ్గర వెయిట్ చేయి, మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. ఈ గొడవలో పడి నీ లైఫ్ పాడు చేసుకోవద్దు. మీ అకౌంట్ నేను కాంటాక్ట్ చేస్తే ఇదిగో వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. నంబర్. వెళ్ళండి వెళ్ళండి. పదరాజు. అన్నా, ప్రొజెక్టర్ ఆఫ్. వచ్చే అక్క, వెనక్కి వెళ్ళిపోదాం. మధ్యలో ఆపేయడానికి ఇది ఆట కాదురా, యుద్ధం. ఇంకా ఎన్ని రోజులక్క? అలా మాట్లాడకురా, ఇది 1000 ఏళ్ల యుద్ధం. నువ్వు మారిపోయావు అక్క. నీ మాటలు కూడా మారిపోయాయి. నువ్వు అచ్చం వెళ్ళలాగే మాట్లాడుతున్నావు. తన గురించి కాదు, నీ గురించి ఆలోచించు. ఇప్పటికే నువ్వు పోలీసుల కళ్ళలో పడ్డావు. అది మన ఇద్దరికీ మంచిది కాదు. వాళ్ళ పద్ధతులు చాలా క్రూరంగా ఉంటాయి. నువ్వు ఆ హెరాస్మెంట్ తట్టుకోలేవు. అందుకే మా వాళ్ళతో చెప్పి నిన్ను మీ అమ్మని మలేషియా పంపించే ఏర్పాటు చేస్తాను. నేను వెళ్ళనండి. అక్కడ నువ్వు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాను. అయినా కూడా వెళ్ళనండి. ఏ? ఎందుకు? ఆ దేశంలో క్రికెట్ ఆడరు కదండి. క్రికెట్ ప్రైవేట్ వ్యక్తుల కనుసనలలో మెదులుతున్న ఒక బానిస క్రీడ. తెల్లవాళ్ళు పోతూ పోతూ మనకు అంటకట్టిన ఇంపీరియలిస్టిక్ గేమ్. ఆటకి ఇంపీరియలిజానికి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. ఊరుకో అన్నా, ఇన్నాళ్లకు బామ్మర్దిని కలిసినావు. మజాక్ ఆడాలి గాని మాటలంటారా ఏంది? అవును తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్ని చూసావా? ఒకసారి కలిసానన్నా. హైదరాబాద్లో మ్యాచ్కి వచ్చినప్పుడు నెట్స్లో బౌలింగ్ కూడా వేసా. అవును రాజు, ఇన్ని గేమ్స్ ఉండగా నీ క్రికెట్ అంటే ఎందుకు ఇష్టం? ఏ గేమ్లో అన్నా ఒకే పాయింట్ ఒకే గోల్. కానీ క్రికెట్లో అలా కాదు కదా. ఒకే బాల్కి 6 రన్స్ కొట్టచ్చు. మస్తు చెప్పినారా బాయ్.
చెప్పాం కదరా వాళ్ళు పిలిస్తే ఇన్ఫార్మ్ చేయమని. రే ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటే బ్యాకప్ తో వచ్చిండే వాళ్ళం. కలుస్తున్నామని తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ళుగా కానిస్టేబుల్గా చేసి మొన్న ఎస్ఐ అయ్యాడు. 15 రోజుల్లో కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాడు. వీణ్ణి మీరు ఆగండి సార్. వద్దు రాజు, మీ ఇంట్లో నక్సలైట్ సెలక్షన్ కమిటీలో పోలీసులు ఉన్నంత వరకు కష్టం రాజు. సారీ. పసి పువ్వును నలిపెను కసి పాదం, చిరువాశకు పులివెను మసి పాపం, ఒక చిగురును ముసిరెను ఎడారి తుఫానే. కెరటానికి దొరికిన విలువింతే, తొలి వెలుగును కసిరే నిసిరాత్రే, ఒక భవితను నరికెను ఎరేసి గతానే. నీ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉందయ్యా. ఒక మంచి ప్లేయర్కి ఇలా జరిగి ఉండకూడదు. నువ్వు పని చేయి. చెప్పండి సార్. బీసీసీఐలో వెస్ట్ బెంగాల్ చెందిన ఒక ఎంపీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెళ్ళి అతను కలు. నేను ఆల్రెడీ నీ గురించి మెన్షన్ చేశాను. డెఫినెట్గా నీకు ఉపయోగపడతాడు. ఓకే సార్. రాజు పద వెళ్దాం. ఎక్కడికి రా? భగవాన్ దాస్కి మనం డబ్బులు ఇవ్వాలి కదా, అవి అనుకోకుండా పోయాయి. రే అర్జెంట్ ఊరెళ్ళాలరా. ఓ 2 days ఎలాగో మేనేజ్ చేయండి, రాగానే సర్దేద్దాం. సిగ్నల్ కూడా వేసారు. వెళ్తాను రా. రాజు, భగవాన్ దాస్ మనుషులు నిత్యం ఎత్తుకెళ్ళిపోయారు రా. అదేంటి, తను అసలు ఊళ్ళో లేదు కదా? నిన్నే వచ్చేసింది. నీకోసం మన షాప్కి వచ్చింది. అక్కడి నుంచి తను ఎత్తుకెళ్ళిపోయారు. వాడి లక్ష్యం వాడికి ఇస్తే గానీ వదలడంట. దమ్ము కొడతావా? బాగుంటుంది. రాజు అగో ఆడు పేరుకు మాత్రమే రాజు, అసలు రాజులో మేం. ఏరా కొత్త బాట? అన్న, అన్ని సమస్యలు ఒకసారి వచ్చి పడ్డాయి. అలిసిపోయాను, ఇంకోపిక లేదు. తను వదిలే అన్న. పైసలు కొట్టడానికి నాటకాలు ఆడుతున్నావా? పైసలు తీసుకురా, పోరిని తీసుకుపో. అర్జెంట్ పని మీద బొమ్మ వెళ్తున్నానన్న. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. రాగానే ఏదో ఇచ్చేస్తాను. బాంబే నుంచి వచ్చి పిల్లని తీసుకుపో. పైగా అన్న అంటున్నావు కదా, మాకు కూడా వరుస అవుతుంది. అన్నా వదిలేయి. వదిలేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తాడు? ఏం చేస్తావురా? చెప్పాను కదరా, ఓపిక లేదు అని. భగవాన్ దాస్తో ఒక్కటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే. भाई मर गया रे।
కేవలం 48 గంటల్లో రాజును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఆ భగవాన్ దాస్ మనుషులు మన మీద దాడి చేశారు, మన షాపులన్నీ తగలబెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు రాజు, అంతా అయిపోయింది. బాబు, ఈ పళ్ళు తీసుకో. ఏంటిది పెట్టలు సార్? చెప్తూనే ఉన్నా అక్క వెనక్కి వచ్చేయని. అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పా, వెళ్ళా. అవును, అమ్మేది అమ్మేది కాల్చను. అలా అనకూడదు రాజు, నా మాట విను. నేను కాల్చను రాజు. అమ్మని కాల్చమంటావు ఏంటి సేటు? ఇక్కడికి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే సార్. ఫర్దర్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది. నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను. యువర్ ఆనర్, నిందితుడు సభ్య సమాజం పట్ల గౌరవం లేకుండా అతి కిరాతకంగా పట్ట పగలే. ఏంటయ్యా, పట్ట పగలైనా అర్ధరాత్రి అయినా అదే శిక్ష. సెక్షన్ ఏంటో చెప్పు. 302 సార్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, నిందితుడు ఎటువంటి జాలి దయ లేకుండా కర్కశంగా ఆటవికంగా. ఆగవయ్యా, ఇట్రా. సార్, ఎందుకయ్యా ఆ స్పీచ్లు? అంటే అది ఎవరైనా విట్నెస్లు ఉన్నారా? ఉన్నారు సార్. ఉంటే పిలిపించు స్టాండ్స్ లోకి. ఓకే సార్. చెప్పు, ఎటువంటి భయం పక్షపాతం లేకుండా ఆ రోజు ఏం జరిగిందో. నువ్వాగు, నువ్వు చెప్పరా, ఆ రోజు ఏం చూసావు? అవు సాబ్, ఆ రోజు పొద్దునే లేచి పళ్ళు దోముకొని షాప్కి వెళ్ళి వస్తుంటే. ఒరే, నీ పేరు సచ్చాగౌడ్ కదా? అవును సాబ్. ఆల్రెడీ నీ మీద 4 గుడుంబ కేసులు పెండింగ్ లో ఉన్నాయి కదరా. ఎస్ఐ గారు, వీడు బోన్ దగ్గరనే మళ్ళీ బోన్ ఎక్కించని అరెస్ట్ చేసి. అరే, పారిపోతున్నాడు, రిమాండ్ చేద్దాం. పట్టుకోండి, పట్టుకోండి. ఇంకా బోల్డ్ మంది సాక్షులు ఉన్నారు సార్. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే ఓ విట్నెస్ ను ప్రవేశపెడతాను. అసలు నువ్వు లా ఏ కాలేజీ నుంచి పాస్ అయ్యో? ఇలా కొత్త సాక్ష్యాలను ప్రవేశపెట్టాలంటే అట్లీస్ట్ 1 month ముందు నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తాను సార్. అప్పటిదాకా నీ తప్పు వల్ల అతను జైల్లో మగ్గిపోవాలా? సారీ, బెయిల్ ఈజ్ గ్రాంటెడ్. నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మా నాన్న 7 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఒకసారి డిప్యూటీ సీఎంగా కూడా చేశాడు. నాకు ఈ ప్రజాసేవ రాజకీయం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా దుబాయ్లో బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. కొన్నాళ్ల క్రితం ఇక్కడే హైదరాబాదులో నడి రోడ్డు మీద మా అన్నయ్యని నాన్నని దారుణంగా నరికి చంపారు. దాంట్లో భగవాన్ దాస్ ప్రైమ్ అక్యూజ్డ్. ఇమ్మీడియట్గా వాడిని నేనే చంపించుంటే నాపై ఫ్యాక్షనిస్ట్ అని ముద్రేసి దూరంగా పెట్టేవాళ్ళు. తొందరపడలేదు కాబట్టే సింపతి వర్కౌట్ అయి మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు వాడిని చంపావు, అందుకే నీకు బెయిల్ ఇప్పించాను. రాజు, నాతో కలిసి పని చేస్తావా? మీరేమడిగినా చేస్తాను, కానీ మీరు నాకు పని చేసి పెట్టాలి.
రాజు, రాబోయే రోజుల్లో మనకు తెలిసిన ఇండియా చాలా వేగంగా మారబోతోంది. ఢిల్లీ గద్దెనెక్కిన తెలుగు పెద్ద ఆయన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అప్ చేశాడు. గ్లోబలైజేషన్కి తెరలేపాడు. అంటే ఇప్పటి వరకు మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా చాలా రూల్స్ అండ్ కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. మనం ప్రపంచంలో ఏ మూలైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఏ దేశంలో వాడైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టొచ్చు. దీనివల్ల కొత్త కంపెనీలు, కొత్త వస్తువులు మన దేశంలోకి వస్తాయి. అయితే ప్రపంచ స్థాయి పోటీ తట్టుకోలేక కొన్ని లక్షల ఫ్యాక్టరీలు మూతపడతాయి. పాత మెషినరీ, ఎక్విప్మెంట్ అంతా స్క్రాప్ ఐరన్. చైనా, జపాన్ లాంటి దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. పేరుకే పాత సామాన్ల వ్యాపారం. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోల్డ్ మైన్. త్వరలో ఇక్కడే హైదరాబాద్లో భారీ స్క్రాప్ ఐరన్ టెండర్ ఒకటి రాబోతుంది. ఆ టెండర్ మనం పాడితే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? నడయార్. ఈసారి నువ్వు టెండర్ వేయకూడదు అని ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. నువ్వంటే? రైల్వే రాజానా, భగవాన్ దాస్ మర్డర్ కేసులో ఏవనా? టెండర్ వేయాలి, తప్పదు. నీ మంచిగా చెప్తున్నా. కోపంలో ఎంత ముద్దొస్తున్నావు? స్వీట్ బాయ్. దీంతో ఆడుకోపో. వెళ్ళా. రాయ్, ఒంటి మీద గోచి తుండుగుడ్డతో మా తాతయ్య ఊరొచ్చాడు. ఈరోజు ఇది. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం. ఇనుమునే నమ్ముకున్నాం, ఇనుములానే ఉంటాం. అనవసరంగా నా కోపం తెప్పించుకో. పో, వెళ్ళు, ఆడుకోపో. రెడ్డి, బాంబింగ్ కాస్త పెద్దగా చుట్టూ. నా బరువు పెరిగితే దూరం విసరలేం, దగ్గర పడితే మనకే డేంజరు. క్రికెట్ బాల్ని ఈ బౌండరీ లైన్ నుంచి ఆ బౌండరీ లైన్ దాకా విసిరేవాడిని. ఏం పర్లేదు, చుట్టూ. అట్నే అన్నా. వీడా తన్ని తరివేంట్రా? భయంలో ఎంత ముద్దొస్తున్నావో. ఊదమ్మా, ఊదు. అలా కాదు, గట్టిగా ఊదా. సరిగ్గా వేడి తగిలితే ఏదైనా వంగుద్ది, ఇనుమైన మనిషి అయినా. హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీమకే పరిమితమైన నాటు బాంబులు మొట్టమొదటిసారిగా సిటీలో పేలాయి.
ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నీకు బాగా తెలుసు కదా, అందుకే నిన్ను ఇక్కడ కొట్టాను. నావి అనుకున్నవన్నీ నాకు కాకుండా చేశావు, ఇప్పుడు నీ వంతు. అయ్యింది సస్పెండెడ్, డిస్మిస్ కాదు. 3 నెలలు మళ్ళీ వెనక్కి వస్తా. రావా? రానివ్వను. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా, హ్యూమన్ రైట్స్ నుంచి మైనారిటీ బోర్డు దాకా ప్రతి చోట ఓ కేసు వేస్తా. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోతే. ఈ రోజు నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయి, వేసే ప్రతి అడుగు, ఎక్కే ప్రతి మెట్టు నీ పతనానికే. మళ్ళీ నీ ఒంటి మీద కాకి వస్తే నేను చచ్చినంత ఒట్టు. ఏ బాత్ లిక్ లేనా మేరా భాయ్. ఖుదాఫీజ్. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు పెళ్ళేంటి? నేను ఇంకా ఇంట్లో ఉండలేను. మొన్నటి వరకు పిన్నితోనే ప్రాబ్లం, ఇప్పుడు బాబాయ్ కూడా చేరాడు. చెప్పేది అర్థం చేసుకొని నిత్య, పరిస్థితులు మారిపోయాయి. ఇంతకు ముందులా కాదు. ఉంటానో చేస్తానో నాకే తెలీదు. చచ్చినా బ్రతికినా నీతోనే. రాజు ఆడపిల్ల నిన్ను నమ్ముకుని వచ్చింది, పెళ్లి చేసుకోవడం నీ బాధ్యత. ఆపదాం భారతదారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఇదిగో తీసుకో. వద్దండి. ప్రతిఫలం ఆశించకుండా పనిచేసేవాడు, ఫలం ఇవ్వకుండా పని చేయించుకునేవాడు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. నాకు నీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి. ఉంచు. ఆ డబ్బుతో మేము వీడియో క్యాసెట్ల బిజినెస్లోకి దిగాం. అప్పట్లో కొత్త సినిమా క్యాసెట్ మార్కెట్లోకి రావాలంటే 3 నెలలు టైం పట్టేది. కానీ వారం రోజుల్లో వచ్చేలా మేము టెక్నిక్ కనుక్కున్నాం. దాన్నే ఇప్పుడు పైరసీ అంటున్నారు. అలా ఇంట్లో ఎవడు సినిమా చూసినా మాకు 5 రూపాయలు వచ్చి పడేవి. నా కంపెనీ కొన్ని కంట్రీస్లో బ్లాక్ లిస్ట్లో ఉంది, కాబట్టి నీ పేరు మీద కంపెనీ ఓపెన్ చేయి. ఆ తర్వాత హవాలా, ఫైనాన్స్, సెటిల్మెంట్, రికవరీ ఇలా చాలా దందాల్లో దిగాం. అయం ముహూర్తస్య ముహూర్తస్తు. ఎప్పటికప్పుడు మా శత్రువుల వ్యాపారాల్ని, మనుషుల్ని టార్గెట్ చేశాం. నువ్వేంద్రాయిడా? ఆ అమ్మాయిని వదిలేండి. ఏ వదలకపోతే ఏం చేస్తావు బే? ఏం చేస్తావు? సుబ్బారెడ్డి ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. కొద్ది కాలంలోనే రైల్వే రాజ్ అని పేరు సిటీ మొత్తం మారుమోగిపోయింది. నేను వ్యాపారంలో దిగాలనుకుంటున్నాను, కానీ పెట్టుబడి పూర్తిగా లేదు. మీరు కలుస్తానంటే. ఏ వ్యాపారం? రియల్ ఎస్టేట్. నీ వెంచర్ ఎక్కడ? కూకట్పల్లి. కూకట్పల్లి? ఎక్కడ కూకట్పల్లి? అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ మధ్యలో అడవి, ఎక్కడో కూకట్పల్లి. అసలు కూకట్పల్లి మనుషులు ఉంటారా? కూకట్పల్లిలో? సేటు చూస్తూ ఉండు, ఏదో రోజు కూకట్పల్లిలో గజం 10,000 అమ్ముతా. నీకు నాకు బెటరా? కూకట్పల్లిలో గజం 10,000 అమ్మితే నేను నీకు 10,000 ఇస్తా. రియల్ ఎస్టేట్ అంట, రియల్ ఎస్టేట్. అలా రాజు కూకట్పల్లిలో మొట్టమొదటి ప్రైవేట్ వెంచర్ వేశాడు. సిటీ చుట్టుపక్కల 100 ఎకరాలు కొన్నాడు. నా పేరు సలీం. యూజువల్గా మనందరం పాత మిషనరీ కొని క్రష్ చేసి అమ్మేస్తుంటాం. నేను 2 మెషిన్స్ కొన్నాను, నాసిక్లోని ఇండియన్ గవర్నమెంట్ హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి. కానీ నేను వాటిని క్రష్ చేయలేదు, జాగ్రత్తగా రిపేర్ చేశాను. ప్రింట్ చేస్తే ఇవి వచ్చాయి, హై క్వాలిటీ స్టాంప్ పేపర్స్. సేమ్ మెషిన్, సేమ్ పేపర్స్ వాడడం వల్ల ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కనిపెట్టడం చాలా కష్టం. మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సెట్ చేసుకున్నాను.
ఏపీలో మాత్రం మీరే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విషయం ఆల్రెడీ అశోక్ రెడ్డితో మాట్లాడాను. మీకు ఓకే అయితే తనకి ఓకే అన్నాడు. గవర్నమెంట్తో వ్యవహారం చాలా రిస్క్. అసలు మనం ఎందుకు చేయాలి? ఒకే బాల్కి 6 రన్స్ కొట్టే ఆఫర్ ఎందుకు చేయకూడదు? ఆ ప్రాజెక్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. బోల్డ్ అంత డబ్బు వచ్చి పడింది. ఎంత అంటే సుబ్బారెడ్డి ఏంటివి? ఏమోనమ్మా వెడల్ సెట్ తెమ్మన్నాడు. రబ్బర్ బ్యాండ్సా? ఇన్ని దేనికి? కేవలం నోట్ల కట్టలు చుట్టడానికే బేగం బజార్ నుంచి 1650 రూపాయలు పెట్టి రబ్బర్ బ్యాండ్లు కొన్నాం. రాజు కాఫీ. సాయంత్రం రావడం లేట్ అవుతుంది, నువ్వు భోజనం చేసి పడుకో. రాజు ఈరోజు ఏంటి? ఏంటి? మీ పెళ్లి రోజు. వెళ్ళి మాట్లాడు. సారీ నిత్య, మర్చిపోయాను. పర్వాలేదు, నాకు అలవాటైపోయింది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈరోజు పనులన్నీ క్యాన్సిల్, ఓకేనా? అవసరం లేదని చెప్తున్నాగా. సారీ, ఇంకెప్పుడు మర్చిపోను. సారీ చెప్పాను కదా. సారీ చెప్పాను కదా. ఈరోజు సాయంత్రం పార్టీ. గన్ రీలోడ్ చేయి. కుర్రనే అళ్ళారా, వాళ్ళవి హ్యాండ్ గన్స్. బుల్లెట్స్ మన దగ్గర రావు. మనం వాళ్ళ రేంజ్లోకి వచ్చేసాం. వెనక్కి పదండి. రాజు, భయంగా ఉంది రాజు. నీకేం కాదు నిత్య, ఈ పని చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. అయ్యో రాజు, నా భయం వాళ్ళని చూసి కాదు, నా గురించే కాదు, నీకోసం. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిన ప్రతిసారి టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇక నా వల్ల కాదు. నాకేం కాదు నిత్య. అయిపోయింది రాజు, అంతా అయిపోయింది. నాకు తెలిసిన రాజు నువ్వు కాదు. ఆ రాజు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం వేరు. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావో నీకే తెలీదు. నేను ఇదంతా కావాలని చేయలేదు నిత్య. నీకు జరిగింది తప్పే, నువ్వు చేస్తుంది కూడా తప్పే. జీవితం అందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది రాజు, నీకు వస్తుంది. అదేంటో నువ్వే తెలుసుకో. ఇంకివన్నీ ఆపే, వెనక్కొచ్చే రాజు, వెనక్కొచ్చే. భగవాన్ దాస్ నేను కావాలని చంపలేదు. వెట్ల సైడ్ బతిమాలదాం అని వెళ్ళాను. అవసరం అయితే కాళ్ళు పట్టుకుందాం అనుకున్నా.
కానీ అలా జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాజు? చెప్పని విట్ల సెట్ చెప్పుకొని అమ్మ అక్క ఆట ఈ 3 అంటే నాకు ఇష్టం. 3 అర్ధాంతరంగానే ముగిసిపోయినాయి. నిత్తి కూడా నాకు కాకుండా పోతుందేమో అని భయం వేస్తుంది విట్ల సెట్. ఒక ఓవర్లో గట్టిగా 3 షాట్లు కొడితే ఆ బౌలర్ మీదే జాలేసేది. అలాంటిది ఈ కొట్టాలు చంపు కొట్టాలు నాకు ఏమైంది విట్ల సెట్? ఊరుకోరాజు. నిత్తి చెప్పినట్టు నేను ఎప్పుడో చచ్చిపోయాను. నా పథకాలను ఉంది పెట్టల సెట్. కానీ ఎలా వెనక్కి వెళ్దామంటే కుదరదు. నాకు ఏ దారి కనిపించట్లేదు. ఏ దారి రెడీమేడ్గా ఉండదు రాజు, మనమే వేసుకోవాలి. ఎలా? రాజకీయం. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అదొక్కటే దారి. ఆలోచించు రాజు. కేవలం రౌడీగా ఉంటూ 40 ఏళ్ళు దాటి బతికున్న ఒక్కడిని చూపించు. రౌడీ అనేవాడికి కండు అనే సంజీవిని, రాజకీయమే ఆయుష్. నా మాట విను. ప్రస్తుతానికి ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మన శత్రువులందరితో కాంప్రమైజ్కి వెళ్దాం. త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మన దగ్గర డబ్బు ఉంది. ఏ పార్టీకి ఫండ్ ఇచ్చినా వాళ్లే టికెట్ ఇస్తారు. అన్నీ సర్దుకున్నాక నెక్స్ట్ మూవ్ మనం ప్లాన్ చేద్దాం. సరే, ముందు భగవాన్ దాస్ తమ్ముళ్ళని కలుద్దాం. రమ్మను. వాళ్ళు మన దగ్గరికి రారు. వస్తే నువ్వు కౌంటర్ వేస్తావని భయం. అయితే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అది మనకి సేఫ్ కాదు. మరి ఎలా? దానికో దారి ఉంది. మొన్నం చంపినాం, దానికి 10 లక్షల రూపాయలు కట్టాలి. ఏయ్, ఎప్పుడో జరిగిందానికి ఇప్పుడు అడుగుతున్నావేంటి? మేము కట్టాం. ఎందుకు కట్టావు? కట్టమని చెప్తున్నాంగా. కట్టేస్తాం. మీ కండిషన్స్ మేము ఒప్పుకోం. సేటు, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తాం. ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి వైరం లేదు. కిస్సా కథం. సేటు భయపడ్డారు కొడుకు. రే రాజు, నన్ను మరిచిపోయావేంట్రా? నీకు తెలియని ఒక విషయం చెప్పాలి. ఆ రోజు దళం మొత్తానికి మొత్తుమందు పెట్టి చంపేశా. మీ అక్క ఒక్కరితే తప్ప. దాని మీద ఎప్పటి నుంచో నాకు మోజురా. అందుకే రాత్రంతా పొద్దున్నే చంపేశా. కరకరుడు ఉగ్రమున పురహరుడు సమరమున అతిరథుడు బాలుడేలే ఇతడు క్రోధమున ముష్కరుడు చెడుపు యమ కింకరుడు హరివీర సమరథుడు అసురుడేలే ఇతడు తెల ఉరుమితడు రణమున ఉగ్రమున త్రినేత్రుడే. ఏం చేసావో తెలుసా? అసలు ఏం చేసావో తెలుసా? ఇప్పటి వరకు 4 శత్రువులు, ఇప్పుడు 4000 మంది. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. సర్వనాశనం చేసావు కదరా. పోలీసులకు దొరకకుండా ఉండడానికి చాలా హైడోర్స్ మార్చాం. మన మీద మోకా చట్టం కింద కేసు పెట్టారు. యాంటిసిపేటరీ బెయిల్కి ఛాన్సే లేదు. మనం ఎలాగైనా హైదరాబాద్ నుంచి బయటపడాలి. ఎక్కడికి వెళ్తాం సీటు? ఉన్న డబ్బు అంతా సీజ్ చేసేసారు. అంతా కాదు, ఈ పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని నాకు తెలుసు. అందుకే కొంత డబ్బు మన ఐరన్ డిపోలో దాచాను. నువ్వు ఇక్కడే ఉండి నిత్య, నీకేం భయం లేదు.
నీకు ఈ కేసులకి ఎటువంటి సంబంధం లేదు. రాజు, నిత్య మనతో ఉండడం కరెక్ట్. ఇమ్తియాజ్ నమ్మడానికి అస్సలు వీల్లేదు. నిత్య, నువ్వు వెంటనే స్టేషన్కి వెళ్ళి 3 టికెట్లు తీసుకో, ఇండియాలో ఎక్కడికైనా సరే. రాజు, నువ్వు వెళ్ళి మన డిపో నుంచి డబ్బు తీసుకురా. నేను వెళ్ళి ఫేక్ పాస్పోర్ట్స్ రెడీ చేయిస్తాను. అవసరం అనుకుంటే విదేశాలకు వెళ్ళిపోవచ్చు. సరిగ్గా మధ్యాహ్నం 4 గంటలకు మన స్టేషన్లో కలుస్తున్నాం. నా ఒంటి మీద కాకి మళ్ళీ వస్తే చచ్చినంత తొట్టన్నావు. వచ్చి చాలా రోజులైంది. మాట ఎప్పుడు నిలబెట్టుకుంటున్నావు? ఎప్పుడు చేస్తావు? Game over. ఈ లాకెట్ నీకెక్కడిదే? ఎక్కడిదిరా ఈ లాకెట్? భగవాన్ దాస్ తమ్ముళ్ళ గుడుంబ కూడా అని అటాక్ చేసినప్పుడు ఎవరు మనవు? నేను ఇంటికి వెళ్తూ ఉంటే సడన్ గా ఎవరు వచ్చేసి నన్ను తీసుకొచ్చేసారు. నాకేం అర్థం కాలేదు. ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వేసింది. ఒక్క నిమిషం. ఇది ఈ లాకెట్ నాకు మా అన్నయ్య ఇచ్చారు. తీసుకోవాల్సిందే. మీరు కూడా నాన్న లాంటి వాళ్ళే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. చంపే. ఒక్క నిమిషం. హలో వలీమా, ఆ రోజు నీకు ఇచ్చిన లాకెట్ ఎక్కడ ఉంది? అన్నయ్య, అది పోయింది. నిజం చెప్పు. తిట్టద్దన్నయ్య. ఓ రోజు నీతో ట్యూషన్ కని చెప్పి సినిమాకి వెళ్ళాను. వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. బలవంతం చేయబోతుంటే ఒక అన్నయ్య కాపాడాడు. తనకిచ్చాను. నీకు చెప్తే తిడతావని చెప్పలేదు. సారీ అన్నయ్య. నువ్వు మా చెల్లిని కాపాడావు. నా వల్ల మీ అక్క ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏది హలాల్ ఏది హరాం తెలియట్లేదు. వెళ్ళిపో. నాది కానిది ఏదైనా హరాం అవుతుంది. నాకొద్దు.
వెళ్ళే ముందు 3 కండిషన్స్. 1, నువ్వు మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టకూడదు. 2, నీ క్రైమ్ వరల్డ్ కాంటాక్ట్స్ ఎవరిని నీ అంతటా నువ్వు కలవకూడదు. 3, అమన్ కా సౌదాగర్. వీళ్ళంటి వాళ్ళు చాలా మందిని చంపడానికి తిరుగుతున్నారు. నా 3వ కండిషన్ ఇదే. ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ గవర్నమెంట్ రికార్డ్స్ యు ఆర్ అ డెడ్ పర్సన్. చచ్చిపోయావు. వెళ్ళి వాడి డ్రెస్ మార్చుకో. నిత్య హైదరాబాద్ వదిలి వెళ్ళిన చాలాసేపటికి రాజు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎన్ని ట్రైన్లు వెళ్ళి? 18. ఎక్కడెక్కడికి? ఎక్కడికంటే ఏం చెప్తావు? మద్రాస్, కల్కట్టా, శ్రీనగర్, భోపాల్. నీ పేరేంటి? ఇక్బాల్. నీ క్రికెట్ అంటే ఇష్టమా? అవును. మరి నువ్వు ఆడలేదే? ఇక్కడ ఆడాలంటే సొంత బ్యాట్ ఉండాలంట, నాకు లేదు. లైఫ్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఏంటో రాజుకు అర్థమైంది. పట్టాలు తప్పిన జీవితాన్ని మళ్ళీ ట్రాక్ ఎక్కించాడు. తన దగ్గర ఉన్న ప్రతి పైసాతో ఎన్సీఏ స్థాపించాడు. రాజు, నువ్వు ఎప్పటికైనా వస్తావు నాకు తెలిసి పెట్టలే సేట్. నేను ఒక్కడనే కాదు, రియాను కూడా తీసుకొచ్చాను. నీ కూతురు